వ్యూవర్స్ వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. ఎప్పట్లాగే టేస్టీ రుచులను మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి. మరి ఈ రోజు మనకి పండు గారు ఏం చేసి చూపించబోతున్నారు అడుగుదామా? హాయ్ పండు గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. ఓకే, సో ఈరోజు ఏంటి ఎలాంటి డిషెస్ చేసి చూపించబోతున్నారు? హాట్ కార్న్ సూప్ అండి. హాట్ కార్న్ సూప్. అవునండి. వావ్. పండుగారు, మీరు హాట్ కార్న్ సూప్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. ఓకే అండి. మష్రూమ్, సాల్ట్, పెప్పర్, కార్న్, లెమన్, టమాటో, కీరా, చిల్లీ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్, ఆయిల్. ఓకే, హాట్ కార్న్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా. సూప్ చేసుకొని ఇంట్లోనే చేసుకొని తినాలి అని చెప్పి చాలామంది కోరికగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి సూప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రాదు. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడే సూప్ తినాలనిపిస్తుంది, అప్పుడే సూప్స్ తింటారు కూడా. సో మరి ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సూప్ని అడిగి తెలుసుకుందాం. సో పండుగ ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామని. ఓకే, కడాయి సస్పెన్ పెట్టేసుకున్నాం. ఓకే, దీనిలో కొద్దిగా ముందు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, సూప్కి కూడా ఆయిల్ యూజ్ చేస్తామా? యూజ్ చేస్తామండి. మనం ఏదైతే హాట్ కార్న్ చేస్తున్నామో, యాక్చువల్గా స్వీట్ కార్న్ తెలుసు మనకి. స్వీట్ కార్న్తో ఎక్కువ స్వీట్ కార్న్సే దొరుకుతుందండి. మనకి ఆ హాట్ కార్న్ ఏంటి అని అనుకుంటుంటామండి. ఉలవచారులో ఎక్స్పెరిమెంటేషన్ చేయటం అనేది ఇక్కడ స్పెషల్ అండి. అది కాకుండా ఒకరికొండ నాలెడ్జ్ని ఇంకొకరికి షేర్ చేసుకొని ఒక ఐటెం మీద ఒకటే స్టైల్ కాకుండా ఒక 2-3 టైప్లో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దాని గురించి డిస్కషన్ చేసి ఒకరి నాలెడ్జ్ని ఇంకొకరు షేర్ చేసుకొని వచ్చిన ఐటమ్స్లో ఎలాంటివి అండి. వావ్ వావ్ వావ్. సో అక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయినట్టుంది. వేడెక్కిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కార్న్ వేసుకుందామండి. కార్న్. అవును, యా. కార్న్ అండి మనకి ఈ మొక్కజొన్న పొట్టల నుండి తీసిన కార్న్ అండి. ఈ టైప్లో మనం కార్న్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి, బాయిల్ చేసుకుని బాయిల్ చేసేసుకుంటున్నాం. మనకి టిన్స్ కూడా దొరుకుతుంది అండి. టిన్స్ దొరికినప్పుడు మనకి బాయిల్ చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్గా వేస్తే సరిపోతుంది. ఓకే, కొద్దిగా మనం కార్న్ వేసుకున్నాము. ఓకే, ఇందులో మనం మష్రూమ్ వేసుకుందాం. కొద్దిగా మష్రూమ్ ఇష్టపడిన వాళ్ళు ఈ మష్రూమ్ అవాయిడ్ చేసుకోవచ్చు అని, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. సూప్ అన్నగానే యాక్చువల్గా కొద్దిగా మష్రూమ్ అనేది యాడ్ చేస్తాము. ఓకే, మష్రూమ్ కూడా యాడ్ చేసుకున్నాము. అంటే మష్రూమ్స్ మీరు బాయిల్ చేసారా ఆరెల్స్ డైరెక్ట్ అలా యాడ్ చేసేసారా కట్ చేసి? మనం దీనిలో బ్లాక్ మష్రూమ్ వాడినామండి. డైరెక్ట్ డ్రై మష్రూమ్స్ వస్తాయి. డ్రై మష్రూమ్స్ని గరం హీట్ వాటర్లో కొంచెం నానబెట్టుకొని తర్వాత మనం చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీనిలో కొద్దిగా కీరా వేసుకుందామండి. ఏంటది? కీరా వేసేసుకుందాం. కీరా తర్వాత కొద్ది టమాటో. సో అంటే హాట్ కార్న్ సూప్లో మనం టమాటో, కీరా ఇవి కూడా యూజ్ చేస్తున్నాం. అవునండి. మరీ స్వీట్ కాకుండా మరీ హాట్ కాకుండా చట్పట్ అన్నట్టు వస్తుందండి సూప్. ఓకే, కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఓకే, సో అంటే మీరు అన్నట్టుగా స్వీట్ కార్న్ సూప్ అంటే కార్న్ సూప్ ఉంది ఇవన్నీ తెలుసు, కానీ హాట్ కార్న్ సూప్ అనేది ఇప్పుడే కొత్తగా చూడబోతున్నాము. అవును. ఓకే, హాట్ అంటే మనకి ఇది కొంచెం స్పైసీగా ఉంటుందా? స్పైసీ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం చట్పట్ టైప్ ఉంటుంది. పులుపు, కారం, తీపి అన్నీ కలిసి ఉంటుందండి దీనిలో. అంటే దీంట్లో మనకి అన్నీ కూడా హెల్త్కి సంబంధించిన ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మష్రూమ్ మంచిది, మనం వేసిన కార్న్ మంచిది, అండ్ అలాగే కీరా, టొమాటో అన్నీ కూడా మనకు హెల్త్కి సంబంధించి యూజ్ చేస్తున్నాము. యా, ఓకే అండి. దీనిలో మనం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకుందాం. ఓకే, దీనిలో ఇప్పుడు చిల్లీ పేస్ట్ వేసుకుందామండి. చిల్లీ పేస్ట్ ఎంత వేయాలో చెప్పండి, నేను వేస్తాను. 1.5 స్పూన్ వేయండి. ఓకే అండి. ఓకే, ఈ చిల్లీ పేస్ట్ మనం డ్రై చిల్లీ తీసుకొచ్చి మనం డ్రై చిల్లీ తొడలు తీసేసిన తర్వాత మనం ఆ డ్రై చిల్లీ పేస్ట్ ఎలా తయారు చేయాలంటే, వేడి వాటర్లో ఒక 20-25 మినిట్స్ అవి మనం బాయిల్ చేసిన తర్వాత అవి తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని మనం దీనిలో అంటే ఎక్కువ చిల్లీస్ కి తక్కువ వాటర్ తీసుకొని మంచిగా గ్రైండ్ చేస్తే ఇలా గట్టిగా వస్తుంది కదా. ఎక్కువ వాటర్ తీసుకుంటే మళ్ళీ కాదని ముందు మనం డ్రై చిల్లీ తీసుకొని బాయిల్ చేయాలండి. అది మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత మనం
దాన్ని పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. దానిలో సాల్ట్, పెప్పర్, లైట్ షుగర్, టమాటో సాస్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓహో, అంటే ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్, పెప్పర్, టమాటో సాస్ కూడా వేసుకున్నాం. అవునండి, చిల్లీ పేస్ట్ తయారు చేసేటప్పుడు మనం ఇవన్నీ కంపల్సరీ అండి. మరి రెడీమేడ్ కూడా దొరుకుతాయండి, రెడీమేడ్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. దీనిలో కొద్దిగా వాటర్ పోసేద్దామని. చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా ఉంది, అసలు రెడ్డిష్ సూపర్గా. మంచిగా మనం ఏదైతే వేగించామో అవన్నీ కూడా పైకి తేలుతూ, ప్లస్ అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కదా గ్రీన్ కలర్వి. అవునండి, ఆ గ్రీన్ కలర్వి కూడా పైకి కలర్ఫుల్గా కనిపించి, రెడ్ మీద గ్రీన్ సూపర్ ఉంది. ఎల్లో కలర్ కార్న్ వాప్. అంటే ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే పోసామో మనం కొంచెం ఇది మసాలా లేకపోతే ఏంటి కొద్దిగా మరిగినిద్దామండి దీన్ని. ఈ లోపు దీనిలో మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసేద్దామండి. ఓకే. కొద్దిగా పెప్పర్ అండి, పెప్పర్ పౌడర్. అంటే దీంట్లో వైట్ పెప్పర్ పౌడర్ యూజ్ చేసుకోవాలా? అవునండి, వైట్ పెప్పర్ వాడుతున్నాం మనం. ఓకే. వైట్ పెప్పర్ అండి, వైట్ పెప్పర్ యాక్చువల్గా వాడితే దాని టేస్ట్ అనేది ఉంటుంది. మనకి ఆల్రెడీ చిల్లీ పేస్ట్ వాడినాము కాబట్టి ఆ స్పైసీ. దీనిలో బ్లాక్ పెప్పర్ అనేది వాడితే ఇంకా స్పైసీ ఎక్కువ అవుతుంది, కానీ వైట్ పెప్పర్ వాడితే సరిపోతుంది. ఓకే. చట్పట్ అన్నాం కాబట్టి దీనిలో మనం కొద్దిగా వెనిగర్ వేసుకోవచ్చు అని. వెనిగర్ లేకపోతే కనుక మనం లెమన్ వేసుకున్నా కానీ సరిపోతుంది. కొద్దిగా లెమన్ వేద్దామండి దీనిలో. ఓకే. సో జస్ట్ ఊరికే కొంచెం ఎండుకోవాలా లేకపోతే మరి పుల్లగా వచ్చేటట్టుగానా? ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ వేసుకోవాలి అసలు. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఒక పీస్ వస్తే 2 పీసులు తీసుకుంటే సరిపోతుంది. దీనిలో కొద్దిగా టమాటో సాస్ వేసుకుందామని. టొమాటో సాస్ ఎంత? 2 స్పూన్స్? 1 స్పూన్ అయింది. ఓకే, సరిపోతుంది. మనం దీనిలో అన్నీ వేసేసినా మనకి వాటర్ కూడా హీట్ అయిపోయింది. దీనిలో కూడా మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ కలుపుకుందామండి. సూపర్ థిక్నెస్ కోసం మనం కార్న్ఫ్లోర్లే వాడతామండి. మైదా అట్లాంటివి కూడా కొన్ని సూపులకు మటుకి మైదా వాడతామండి, అన్ని సూపులకు కూడా వాడము. అది ఎక్కువగా శాతం కార్న్ఫ్లోర్నే వాడతాము. ఓకే. సో ఏంటి ఇప్పుడు కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వేసేద్దామా? కార్న్ఫ్లోర్ని ఎప్పుడు మనం డైరెక్ట్గా వేయకూడదండి. దీనిలో కొద్దిగా వాటర్ కలుపుకున్న తర్వాత మనకి ఎంత అవసరం ఉందో అంత కొద్ది కలిపితే బాగుంటుందండి. ఒకేసారి వేయటం జరిగినా కానీ దానిలో మనకి ఆ హీట్కి కార్న్ఫ్లోర్ కూడా గడ్డగట్టేస్తుందండి. అలా కాకుండా ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా చేస్తాను. ఓకే. సో అంటే అంత కార్న్ఫ్లోర్ చేసుకోవాలా లేకపోతే లైట్గా ఎక్కువ వేస్తే సరిపోతుందా? తక్కువ ఉంటే సరిపోతుందండి మనకి. ఎక్కువగా కాకుండా మనకి ఒక 1 టీ స్పూన్ తీసుకున్నామని దీనిలో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని. సో అది వేసేటప్పుడు కూడా దీనిలో మిక్స్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదా? మిక్స్ చేయాలండి. మిక్స్ అయిపోతే మనకి ఏదైతే మనం కార్న్ఫ్లోర్ వాడతామో దీనిలో పోయింగ్ అనేది హీట్కి గడ్డ కట్టేస్తుందండి. గడ్డ కట్టకుండా కలుపుతూ ఉంటాం కొద్దిగా. వాటర్ లో పోసినా సరే గడ్డ కట్టే అవకాశాలు ఉంటాయా? అవునండి, హీట్కి ఇది కార్న్ఫ్లోర్ అనేది గడ్డ కట్టేస్తుంది. కొద్దిగా పోసి కలుపుతూ ఉండాలి. అంటే మనం పోసుకుంటూ థిక్నెస్ చూస్తే సరిపోతుంది కదా? థిక్నెస్ చూస్తే మనకి థిక్నెస్ సరిపోతుందా ఇంకొంచెం థిక్నెస్ కావాలా? సరిపోతుందండి మనకి. ఇది సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ఈ టైప్లో వస్తే సరిపోతుందండి. సూప్కి మనకి లైట్గా కొద్ది పల్సగా ఉండగానే బంద్ చేసుకుంటే చల్లగా అయిపోయిన తర్వాత మనకి గట్టిగా అయిపోతుందండి. అది గట్టిగా కాకుండా ఉండాలంటే మనం కొద్దిగా తక్కువ కలుపుకుంటే సరిపోతుంది. ఓకే అండి, రెడీ అయింది. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇది. ఓకే. స్టవ్ బంద్ చేసినాం. సో మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. మంచిగా కార్న్స్ అవన్నీ వేసి. అంటే ఇప్పుడు మీది మన ఉలవచారులో ఇది కూడా దొరుకుతుందా? అంటే ఆర్డర్ ఇస్తారా? ఉందా ఆర్డర్ చేసే లిస్ట్లో? కంపల్సరీగా ఇస్తారండి ఆర్డర్. ఇది హాట్ కార్న్ సూప్ అనమాట. హెల్దీ ఐటమ్స్ అంటే ఇట్లాంటి వాటికి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్న ఐటమ్స్కి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదైతే రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయిందండి. మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే అండి, రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, హాట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. వేడిగానే వీటిని తినాలి. మనమైతే ఇక్కడ నాకు ముందర వేడిగా ఉంది కాబట్టి మనం టేస్ట్ చేసేద్దాం. చాలా 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 టేస్టీగా ఉంది. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కొంచెం మనకి మంచిగా సాల్ట్ అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది. అండ్ అలాగే స్వీట్గా అన్ని టేస్ట్లు చట్పట్ అన్నారు కదా ఇందాక, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసేయండి.